హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లక్ష్మికి యాక్సిడెంట్ అవ్వటంతో చాలా ప్రమాదంగా ఉందని డాక్టర్లు చెప్తూ ఉంటారు. కొంతసేపు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమంటారు. ఇక లక్ష్మి అలాగా స్పృహ లేకుండా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. విహారీ చాలా బాధపడుతూ ఉంటాడు. లక్ష్మికి ఏమీ అవ్వకూడదు, ఎందుకు దేవుడా నా వల్లే ఇలా జరుగుతోంది, లక్ష్మికి ఏమీ అవ్వకుండా నువ్వే చూసుకోవాలి, లక్ష్మికి నా వల్లే ఇన్ని సమస్యలు వస్తున్నాయి అంటూ బాధపడుతూ ఉంటాడు. ఇకలా లక్ష్మి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. విహారీ అలానే లక్ష్మిని తలుచుకొని అటు ఇటు కంగారుగా తిరుగుతూ ఉంటాడు హాస్పిటల్లో. ఇక ఈ విషయం తెలిసి యమున, ఇంట్లో అంబిక, సహస్ర అందరూ కూడా హాస్పిటల్కి వస్తారు. ఇక లక్ష్మి యాక్సిడెంట్ అయిందని తెలిసి వాళ్ళకి ఏ మాత్రం బాధ కూడా ఉండదు. విహారీ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక యమున అయితే దేవుడికి అలా దండం పెట్టుకుంటూ ఉంటుంది. స్వామి, లక్ష్మికి ఏమీ అవ్వకుండా చూడు స్వామి, లక్ష్మికి ఎందుకు జీవితంలో ఎన్ని కష్టాలను ఇస్తున్నావు, ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి, ఏమీ అవ్వకుండా నువ్వే కాపాడు స్వామి అంటూ దండం పెట్టుకుంటూ ఉంటుంది. కానీ అది పద్మాక్షి, సహస్ర, అంబికలకు నచ్చదు. అంబిక అంటుంది, చూడు సహస్ర, మీ బావ ఎంత కంగారు పడిపోతున్నాడో, లక్ష్మికి యాక్సిడెంట్ అయిందని చెప్పి ఎందుకు అంత టెన్షన్ పడిపోతున్నాడు, అది మనకి ఏమవుతుందని అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక సహస్ర అయితే, నాకు ఇలా అయినా సరే బావ ఏమాత్రం ఇంత టెన్షన్ పడేవాడు కాదు, కానీ ఆఫ్టర్ ఆల్ ఆ పని మనిషి లక్ష్మికి మాత్రం చిన్న యాక్సిడెంట్ జరిగితే ఇంత కంగారు పడిపోతున్నాడు, నాకేమైనా ఏమీ పట్టించుకోడు అని చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు పద్మాక్షి అంటుంది, ఇప్పుడు ఆ లక్ష్మిని లేకుండా చేస్తే, చంపేస్తే అని అడుగుతూ ఉంటుంది. మనమే చంపేద్దాం అని ఐడియా చెప్తూ ఉంటుంది. ఇక అంబిక, సహస్రలు దానికి ఒప్పుకుంటారు. ఇక అంబిక ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇదే మనకి కావాల్సింది, ఆ లక్ష్మి ఇక మనకి ఉండకూడదు, ఎలాగైనా దాన్ని ఇంకా పైకి పంపించేయాలి అని ఆలోచిస్తుంది. డాక్టర్ లాగా వేషం వేసుకుంటుంది అంబిక. ఒక పాయిజన్ ఇంజెక్షన్ని పట్టుకొని వస్తుంది, మొహానికి మాస్క్ వేసుకొని వస్తుంది, ఎవరు గుర్తుపట్టకుండా. ఇక అలాగా లోపలికి ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. విహారీ ఇదంతా చూడడు, అంబికని డాక్టర్ అని అనుకుంటాడు. ఇక అలా అంబిక ఎవ్వరూ చూడకుండా డాక్టర్ లాగా లక్ష్మి ఉన్న గదిలోకి వెళ్తూ ఉంటుంది. అక్కడ ఉన్న ఒక పాయిజన్ ఇంజెక్షన్ని తీస్తుంది బయటికి. ఎవరు రాకుండా ఐసీయూ లోపల లక్ష్మికి ఎక్కిచ్చే సిలిండర్లో పాయిజన్ని ఇంజెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక అది ఎవరు చూడరు. ఇక్కడ సహస్ర కాపలా కాస్తూ ఉంటుంది, ఎవరు రాకూడదు అని చెప్పి. ఇంకిటు పక్కన అంబిక అలా లక్ష్మికి పాయిజన్ ఇంజెక్షన్ ఎక్కిచ్చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా లక్ష్మి, ఇక నువ్వు ఉండవే, ఇక నీ అడ్డు నాకు ఉండనే ఉండదు, ప్రతిసారి తప్పించుకుంటున్నావు కదూ, ఈసారి ఇక నువ్వు తప్పించుకునే ఛాన్సే లేదు అని చెప్పి అలా ఇంజెక్ట్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా విహారీ వస్తాడు లోపలికి. ఎవరు మీరు అని అడుగుతూ ఉంటాడు. ఇక అంబిక తడబాటు పడుతూ ఉంటుంది. ఏం చేస్తున్నారు, ఏం ఇంజెక్షన్ చేస్తున్నారు అంటూ చూస్తూ ఉంటాడు. అంబిక టెన్షన్ పడటం గమనిస్తూ ఉంటాడు. ఎవరు మీరు, ఏం చేస్తున్నారు ఇక్కడ అని గొడవ పడుతూ ఉంటాడు. ఇక అంబిక మొహానికి ఉన్న మాస్క్ తీయమని అడుగుతూ ఉంటాడు. కానీ అంబిక తీయదు. ఆ మాస్క్ని తీసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు విహారీ. కానీ అంబిక అక్కడి నుంచి తప్పించుకొని ఎలాగో అలా బయటికి వచ్చేస్తూ ఉంటుంది. విహారీ కూడా వెనకాతలే అంబిక వెనకాల పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. మర్యాదగా ఎవరు నువ్వు చెప్పు, ఆ మొహానికి ఉన్న మాస్క్ది, లక్ష్మిని ఏదో చేయాలని ఎందుకు చూస్తున్నావు అంటూ గొడవ పడుతూ ఉంటాడు. అంబిక మొహానికి ఉన్న మాస్క్ని ఒక్కసారిగా విహారీ లాగేస్తాడు. అంబిక మొహాన్ని చూసి విహారీ ఆశ్చర్యపోతాడు. నువ్వు అత్త అంటూ అడుగుతూ ఉంటాడు. ఇక అంబిక నిజస్వరూపం విహారీ తెలుసుకుంటాడా చూద్దాం రానున్న ఎపిసోడ్లో.